బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. అయితే ఇవాళ మల్లికార్జున ఖర్గేతో సమావేశమై మంత్రుల శాఖల మార్పులు చేర్పుల విషయంపై ఆయనతో చర్చించనున్నారు. అనంతరం ఆయన ఆమోదంతో శాఖలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పాటుగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర వాటి గురించి చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని గంటల్లో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ గవర్నర్ గెజిట్ విడుదలవుతుంటుంది. కానీ ఈసారి ఆలస్యం జరుగుతుంది. ఇందుకు ముఖ్య కారణం శాఖల విషయంలో అధిష్టానం నేరుగా జోక్యం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. అయితే ఇవాళ మల్లికార్జున ఖర్గేతో సమావేశమై మంత్రుల శాఖల మార్పుల చేర్పుల విషయంపై ఆయనతో చర్చించే అవకాశం కనబడుతూ ఉంది. దీని మీద తాజా అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే మంత్రి పదవులుగా వాళ్ళకి ఇప్పటికి ఇచ్చారు, కానీ శాఖలు ఇంతవరకు కేటాయించలేదు. ఈ శాఖలు అనేవి కూడా దాదాపుగా 1-2 రోజుల్లో కేటాయిస్తారు. ఇంతవరకు కేటాయించలేదు. గవర్నర్ ఏ విషయం చెప్పలేదు. దీని మీద మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఆలస్యం జరుగుతుంది, దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలను సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో కలుస్తారు. అయితే ప్రధానంగా మంత్రివర్గ విస్తరణలో కల్పించినటువంటి ముగ్గురికి ఆ చోటుకు దక్కిన వారి కోసం ఏ శాఖలు కేటాయించాలనే అంశంపై కూడా హైకమాండ్ పెద్దలతో కూడా చర్చించడానికి రేవంత్ రెడ్డి ముగ్గురు అగ్రనేతలను కలవబోతున్నారు. మరొక అంశం, ఏదైతే మంత్రివర్గంలో చోటు దక్కని వారు ఎవరైతే ఉన్నారో అసంతృప్త నేతలు, ఇప్పటికే ప్రేమ్సాగర్ రావు కావచ్చు, పెద్ది సుదర్శన్ అంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, అదేవిధంగా బోధన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నలుగురు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రాజీనామాలకు కూడా సిద్ధపడ్డ నేపథ్యంలో కూడా వారిని ఇప్పటికే హైకమాండ్ అంటే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు, అదే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి వారిని బుజ్జగించి వచ్చే అవకాశంలో ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందంటూ కూడా వారిని బుజ్జగించిన ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా వారు సరే వచ్చే మంత్రివర్గంలో ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని వారి ఆశావాహంతో కూడా తమ రాజీనామాలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయినా కూడా ఇప్పటికీ కూడా ప్రేమ్సాగర్ ఒక బలమైన అంటే స్ట్రాంగ్గా కూడా హైకమాండ్కి హెచ్చరించారు. కార్యకర్తల అభిష్టం మేరకే ఉంటాను, ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాకు న్యాయం చేయాలంటూ కూడా ఆయన చెప్పారు. మరొక వైపు నిజామాబాద్కు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి సద్దు మణిగినప్పటికీ కూడా ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఒక లేఖ రాజీనామా చేస్తున్నట్టు కూడా రాశారు. అయితే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లోపు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తానంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరొక వైపు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు చోటు దక్కాలి. హైదరాబాద్లో కాంగ్రెస్ బలోపేతం చేయాలంటే రంగారెడ్డి జిల్లాలో ఖచ్చితంగా మంత్రివర్గంలో విస్తరణలో అవకాశం కల్పించాలంటూ కూడా ఆయన ముందు నుంచే చెప్తున్నారు. ఖచ్చితంగా చోటు దక్కపోతే కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యంలో కూడా వీరందరినీ బుజ్జగించారు. ఇంకొక నేత రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, ఆయనకు ఈసారి కన్ఫర్మ్గా ఎవరికి వచ్చినా రాకపోయినా రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించినప్పటికీ కూడా ఆయనకు కూడా చోటు దక్కపోవడంతో కూడా ఆయన కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలు ఇప్పటికే రాజీనామా చేస్తారని కూడా ఇప్పుడు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కూడా ఆయనను కూడా మీనాక్షి నటరాజన్ అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించారు. ఖచ్చితంగా వచ్చే మంత్రి విస్తరణలో కూడా అవకాశం ఉంటుందని కూడా వీరందరికీ నలుగురికి హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చారు. మరి నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలలోపు వీరికి న్యాయం చేయాలనే అంశంపై కూడా హైకమాండ్ పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని చెప్పొచ్చు. ఈ తాజా పరిణామాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ అంశాలను వారికి వివరిస్తారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలకు కూడా అంటే జూలైలో లోకల్ బాడీ ఎన్నికలకు కూడా వెళ్ళాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధతపై కూడా హైకమాండ్ పెద్దలతో కూడా చర్చిస్తారని చెప్పాలి. ఇంకొక వైపు ముఖ్యంగా శాఖలు అంటే మంత్రివర్గ విస్తరణ చేపట్టాక 4 గంటల్లోనే శాఖలు కేటాయించే సందర్భాలు ఇదివరకు ఉన్నాయి. కానీ మొదటిసారి ఇప్పటివరకు కూడా 2 రోజులు అవుతుంది కూడా ఇప్పటివరకు శాఖలు కూడా కేటాయించలేదు. సో ఈ నేపథ్యంలో కూడా శాఖలు ఏ శాఖలు ఎవరికి కేటాయించాలి, ఇప్పటికీ రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని శాఖలు ఉన్నాయి, ఆ శాఖలను కేటాయించాలా లేకపోతే సీనియర్ మంత్రులు కొంతమంది శాఖలు మార్చాలి షిఫ్లింగ్ చేయాలంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కూడా మరి ఎవరి శాఖలు మార్చాలి ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనే అంశాలపై కూడా హైకమాండ్ పెద్దలతో అయితే చర్చిస్తారని చెప్పొచ్చు. ఈరోజు బిజీగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో గడుపుతారని చెప్పాలి. సో సాయంత్రం వరకు ఒక క్లారిటీ వస్తుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వీరి విషయంలో శాఖలు ఏ శాఖలు కేటాయించాలనే అంశాలపై క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఈ పెద్దలకు వీరికి సంబంధించిన హామీలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరికైతే విస్తరణలో చోటు దక్కని నేతలు ఉన్నారో వారికి హామీ కూడా ఇచ్చే విధంగా కూడా పెద్దలతో కూడా చర్చిస్తారని కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో కూడా మొత్తానికి సాయంత్రం వరకు అయితే ఈ అన్ని అంశాలపై కూడా స్పష్టత వస్తుందని చెప్పొచ్చు. రహీం, శ్రీనివాస్ చెప్పండి. అంటే ఇప్పటికే ఆ ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే అన్నారు అంటే ఇంతవరకు ఎవరికి కేటాయించిన శాఖలు ఈ ముగ్గురికి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. మరి ఎందుకు వాయిదాలు పడుతున్నాయి? దీని వెనక ఏమన్నా రాజకీయ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా, లేదంటే మీరు చెప్పినట్టుగానే మంత్రివర్గంలో మార్పుల కోసం ఆలస్యం చేస్తున్నారా? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎందుకు అంటే మంత్రి పదవులు ఇచ్చే ముందుగానే ఒక క్లారిటీగా ఉంటారు కదా, మళ్ళీ ఎక్కడ ఆలస్యం అవుతుంది? అంటే ఇప్పటివరకు ఎవరికి కేటాయించిన శాఖలే వాళ్ళకి ఇస్తారని చెప్పుకొచ్చారు కదా, మళ్ళీ దీనికోసం మళ్ళీ ఢిల్లీ వెళ్ళేంతగా జరిగిందంటే ఏదైనా ఒత్తిడికి లోనవుతున్నారా రేవంత్ రెడ్డి? ఏం జరుగుతుంది అసలు చెప్పచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి ఒక స్పష్టత లేకపోవడంతో పాటు అదేవిధంగా ఈ సీనియర్ మంత్రుల వ్యవహారానికి సంబంధించిన అంశాలపై కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించడానికి కూడా వెళ్ళారు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు ఇప్పుడు సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ముగ్గురికి కేటాయించామని కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఇంకా మొత్తం 6 శాఖలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అంటే మంత్రివర్గంలో 6 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కూడా 3 చేపట్టారు. అయితే ముగ్గురికి ఇటు ఒక బీసీ ముదిరా సామాజిక వర్గానికి మరి ఎస్సీ మాలా మాదిక సామాజిక వర్గం ఇద్దరికి మొత్తం ముగ్గురికి మాత్రమే చోటు కల్పించారు. సో ఈ క్రమంలో కూడా మిగతా 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీల అంశాలపై కూడా స్పష్టత తీసుకోవడం కోసం కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారని చెప్పొచ్చు. మరొకవైపు సీనియర్ మంత్రుల వ్యవహార శైలి కొంచెం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఆ శాఖలకు సంబంధించి ఆ విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి మాట వినట్లేదంటూ కూడా ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ శాఖలకు సంబంధించి తమకు వద్దు, ఈ శాఖలు ఇంకో మంచి ప్రాధాన్యత గల శాఖలు కేటాయించాలని కూడా సీనియర్లు ఒత్తిడి తెస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశాలపై కూడా ఇటు హైకమాండ్ పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. అదేవిధంగా వీటిపై కూడా హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మరి సీనియర్ల దగ్గర ఉన్నటువంటి శాఖలో మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటాయా లేదంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలు ఇటు సీనియర్లకు కేటాయించి సీనియర్ల దగ్గర ఉన్నటువంటి శాఖలు ఇప్పుడు కొత్త వారికి ముగ్గురికి ఆ శాఖలు కేటాయిస్తారా అనేది మాత్రం హైకమాండ్ పెద్దలతో చర్చించాక కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే 1-2 రోజుల్లో మాత్రం ఈ శాఖలో కేటాయింపు ఉంటుంది. మరొకవైపు సీనియర్ల శాఖలు మార్పులు చేర్పులకు అంశానికి సంబంధించిన ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రహీం,
అదేవిధంగా దాదాపుగా ఎన్నోసార్లు అంటే జూన్లో నోటిఫికేషన్ వచ్చిందన్నారు శ్రీనివాస్, మళ్ళీ జూలై అంటున్నారు, ఆగస్టు అంటున్నారు. ఈసారైనా ఏమైనా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల గురించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతుందా? ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా స్పష్టత ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా తెలంగాణలో 18 నెలలు సుమారు గడుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా లోకల్ బాడీ ఎన్నికలు అంటే 2024 ఫిబ్రవరితోటే లోకల్ బాడీ ఎన్నిక అంటే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ లోకల్ బాడీలకు సంబంధించిన పదవి కాలం ముగిసింది. ఏడాది గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఎన్నికలు జరగకపోవడం, దాంతోపాటు స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ దీనికి సంబంధించి వ్యవహారం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పాలనా పరమైన అంశాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ క్రమంలో అక్కడ ప్రజలకు ఏదైతే వారధిగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ లేకపోవడంతో కూడా తలనొప్పిగా మారుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ముందుకు పోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా అంటే ఇప్పటికీ ఎందుకు లేట్ అయిందంటే కులగణన చేపట్టాలి అనేది ఒక స్పష్టమైన వైఖరితో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కులగణన అంశంలో కూడా లేట్ అయింది. ఒక సబ్ కమిటీ వేయడం, దాంతోపాటు దానికి సంబంధించిన అన్ని డాటా తీసుకోవడం అనేది కూడా లేట్ అయింది. దాని తర్వాత కులగణన చేయడంతో పాటు బీసీలకు కూడా 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, ఇతర అంశాల్లో కూడా ఖచ్చితంగా పార్టీ అంశాల్లో కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పింది. ఈ క్రమంలో కూడా పీసీసీ కమిటీలో కావచ్చు, అదేవిధంగా నిన్న ప్రకటించినటువంటి కార్యవర్గంలో కూడా ఆ క్రైటీరియాలోనే వీళ్ళకు ప్రాధాన్యత కల్పించారు. ఏదైతే ఉపాధ్యక్షుల అంశం కావచ్చు, జనరల్ సెక్రటరీ అంశాల్లో పీసీసీకి సంబంధించిన అంశాల్లో కూడా ఈ కేటగిరీల వైజ్గా వాళ్ళకు అవకాశం కల్పించిన నేపథ్యంలో కూడా ఈ అంశాల్లో దృష్టిలో పెట్టుకుని లేట్ అయింది. మొత్తానికి కులగణన పూర్తయిన నేపథ్యంలో కూడా ఎంత వీలైతే అంత త్వరగా లోకల్ బాడీ ఎన్నికలు జరపాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ అంశాలపై కూడా ఒక స్పష్టత ఖచ్చితంగా జూలైలో ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయని కూడా ఇప్పటికే సూచనప్రాయంగా కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్దలు అదేవిధంగా మంత్రులు చెప్పిన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో కూడా జూలైలో లోకల్ బాడీ ఎన్నికలకు పోతాము అని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఈ అంశాలపై కూడా హైకమాండ్ పెద్దలతో కూడా చర్చిస్తారు. వాస్తవంగా లోకల్ బాడీ ఎన్నికల్లోపే ఈ మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో 6కు 6 అంటే ఫుల్ఫిల్ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలని చూశారు. కానీ ఓన్లీ కేవలం 3టినే భర్తీ చేశారు, మిగతా 3 ఖాళీగా పెట్టారు. సో ఈ లోపే కూడా మిగతా 3 కూడా భర్తీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అంశాలపై స్పష్టత తీసుకోవడం, అదేవిధంగా దీనికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా హైకమాండ్తో కూడా ఒక హామీ తీసుకొని ముందుకెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది. ఈ క్రమంలో కూడా ఈరోజు హైకమాండ్ పెద్దలతో భేటీలో ఇవన్నీ స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. రహీం. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.